హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని భావిస్తా ఉన్నాను. ఒక స్పిరిచువల్ రెమెడీ, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫైనెస్ట్ స్పిరిచువల్ రెమెడీ చెప్పబోతా ఉన్నా. ఇట్స్ ఎ టెక్నిక్ అని చెప్పొచ్చు. మనీని అట్రాక్ట్ చేసే టెక్నిక్ అని చెప్పొచ్చు. అనంత విశ్వసంపదని ఆకర్షించే టెక్నిక్ అని చెప్పొచ్చు. సంపూర్ణత్వం, సమృద్ధిని, లక్ని, బ్లెస్సింగ్స్ని, అబుండెన్స్ని, లంప్సమ్ మనీని అట్రాక్ట్ చేసే పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ, యాన్షియంట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఇది మీరు చేయండి, అతి కొద్ది రోజుల్లోనే మీరు మిరాకిల్స్ని చూడడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా డబ్బు పరంగా వేలల్లో సంపాదిస్తే లక్షల్లో సంపాదించడం చూస్తారు. ఆల్రెడీ లక్షల్లో సంపాదిస్తే అది డబ్బులు అవ్వడం చూస్తారు. ఆ విధంగా మీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి, బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. వెల్త్ని, అబుండెన్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లక్ మీకు ఫేవరబుల్గా స్టార్ట్ అవుతుంది. హ్యూజ్ మిరాకిల్స్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో మిరాకిల్స్ని మీరు అట్రాక్ట్ చేసే వన్ ఆఫ్ ద పవర్ఫుల్, ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇది మేము ఆచరించడం జరిగింది. మా ద్వారా ఎంతోమంది మన సౌత్ ఇండియాలో ఆచరించడం జరిగింది. ముఖ్యంగా క్లాసెస్కి అటెండ్ అయిన వ్యక్తులకి సీక్రెట్ తెలుసు. ఇప్పుడు మీ అందరికీ రివ్యూలు చేయబోతా ఉన్నా త్రూ దిస్ సోషల్ ప్లాట్ఫామ్. ఇది మీరు చెయ్యండి, అమేజింగ్ రిజల్ట్స్ని మీరు చూస్తారు. మార్క్ మై వర్డ్స్. దీనికి ఏమేమి కావాలి అంటే, ఎప్పుడైనా చేయొచ్చు. సంధ్యా సమయంలో చేస్తే ఇంకా బెనిఫిట్. ఈవినింగ్ చంద్రుడు వచ్చాక చేస్తే ఇంకా బెనిఫిట్. దీనికి కొన్ని ఐటమ్స్ కావాలి. ఏంటేంటి శ్రద్ధగా వినండి. వీలైతే నోట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్, ఏ బౌల్ అయినా పర్వాలేదు, గాజు బౌల్ కానీ ఏ బౌల్ అయినా పర్వాలేదు. అందులో రాక్ సాల్ట్ వేయండి. కల్లుప్పు అంటాం, సముద్రపు ఉప్పు అంటాం, సీ సాల్ట్ అంటాం. రాక్ సాల్ట్ వేయండి. దానిపైన ఆనియన్, ఎర్రుల్లిపాయ అంటాం కదా, ఫ్రెష్గా జ్యూసీగా ఉన్నది, మంచి సైజులో ఉన్నది, తొక్క తీయనది ఒక మంచి ఆనియన్ తీసుకోండి. ఏమీ లేదు, ఒక బౌల్, అందులో రాక్ సాల్ట్, దానిపైన ఆనియన్, ఎర్రుల్లిపాయ అంటాం, ఆనియన్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి రైట్ హ్యాండ్ ఆ బౌల్లో పెట్టండి. మీ అరిచేతికి ఆనియన్ టచ్ అవ్వాలా, మీ ఫింగర్స్కి రాక్ సాల్ట్ టచ్ అవ్వాలా. పెట్టి మనస్ఫూర్తిగా గాడ్ ఆల్మైటీకి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీస్కి, కాస్మిక్ ఎనర్జీస్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని ఒక డిక్లరేషన్ ఇవ్వండి. మనషా వాచకరణ, రైట్ ఇంటెన్షన్. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇవి సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఫెయిత్ ఇంపార్టెంట్. ఫెయిత్ ఈజ్ క్యాటలిస్ట్. బిలీఫ్ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మాకు రిజల్ట్ వచ్చింది. మన క్లయింట్స్కి, మన డిసైపుల్స్కి, మన టీమ్కి చాలామందికి రిజల్ట్ వచ్చింది. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ మన ప్రోగ్రామ్స్కి, క్లాసెస్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క వ్యక్తి 1,08,00,000 వరకు కూడా మేనిఫెస్టేషన్ చేశారు ఈ యొక్క రెమెడీతో, ప్రేయర్స్తో. ఒక బౌల్ తీసుకోండి, రాక్ సాల్ట్ తీసుకోండి, పైన ఎర్రుల్లిపాయ, ఆనియన్ వేయండి. ఎందుకు రాక్ సాల్ట్? స్పిరిచువల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ప్రిజర్వెన్స్కి సంకేతం రాక్ సాల్ట్. ప్రిజర్వెన్స్కి సంకేతం, చాలా మంచి ప్యూరిటీకి సంకేతం. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది, అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే సముద్రపు ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కదా. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం అద్భుతంగా పొంగు పొరులుతుంది. 5 to 10 km ముందుకు వచ్చేస్తుంది. వై? కాస్మిక్ ఎనర్జీకి, మూన్ ఎనర్జీకి సముద్రుడు స్పందిస్తాడు. ఆ ఎనర్జీ రాక్ సాల్ట్లో ఉంటుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. వై ఆనియన్? ఎందుకు ఎర్రుల్లిపాయ? ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో ఆనియన్ని వాడారు. దిష్టిలు తీయడానికి కూడా ఆనియన్ వాడుతారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. ముఖ్యంగా అనంత విశ్వసంపదను ఆకర్షించి పెడుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. దానికి ఒక శక్తి ఉంది, అంతే. నమ్మాలి, అప్లై చేయండి, బిలీఫ్తో అప్లై చేయండి. ఒక బౌల్, రాక్ సాల్ట్, పైన ఆనియన్. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టండి, రైట్ హ్యాండ్ ఆ బౌల్లో పెట్టండి. మీ అరిచేతికి ఆనియన్ టచ్ అవ్వాలా, రాక్ సాల్ట్ టచ్ అవ్వాలా. మనస్ఫూర్తిగా చెప్పండి, నేను, నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు, ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను ఒక దైవ స్వరూపాన్ని. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. నాకు అంతా అనుకూలంగా ఉంది.
ప్రకృతి నాకు సహకరిస్తుంది, పంచభూతాలు నాకు సహకరిస్తున్నాయి. నేను నా కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి నా కుటుంబ సభ్యులకి సర్వదా కృతజ్ఞతలు. నేను డబ్బుని, అనంత విశ్వసంపదని మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను ఒక గొప్ప ధనాకర్షుడు. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ టు ద సక్సెస్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ టు ద వెల్త్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ అబండెన్స్. డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు. నాకు, నా కుటుంబ సభ్యులకి, మా వాహనాలకి, మా గృహాలకి, మా ల్యాండ్స్కి ఉన్న కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని ఈ క్షణమే తొలగించినందుకు, బయటకు పంపించేసినందుకు పంచభూతాలకి, ముక్కోటి దేవతలకి, భూత ప్రేతాత్మలకి కృతజ్ఞతలు. నాకు, నా కుటుంబ సభ్యులకి, మా వాహనాలకి, మా గృహాలకి, మా ల్యాండ్స్కి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినందుకు, సకల నెగిటివ్ ఎనర్జీస్ లోపలికి పంపించకుండా అష్టదిగ్బంధనం చేసినందుకు, పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి, నా ఇంటి ఇష్టదైవానికి, నా ఇంటి ఎలివేల్పుకి, నా ఇంటి పెద్దలకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని చెప్పండి. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, మనీ ద్వీపం, ఓం శ్రీం శ్రీం, ఇలా కొన్ని ప్రేయర్స్ చేయండి. ఒక 5 to 10 minutes మనస, వాచ, కర్మన, గుండె లోతుల నుండి మీకు ఆ ప్రేయర్స్ రావాలి. మీ చేతికి ఆనియన్ టచ్ అవ్వాలా, మీ ఫింగర్స్కి రాక్ సాల్ట్ టచ్ అవ్వాలి. ఒక 5 to 10 minutes మనస్ఫూర్తిగా. మళ్ళీ చేసేటప్పుడు అప్పులు, బాధలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు ఇవేమి గుర్తు రాకూడదు. నేను ధనవంతుడిని, కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని, నేను ఒక దైవ స్వరూపాన్ని, విశ్వస్వరూపాన్ని, నేను ఒక అత్యున్నతమైన వ్యక్తిని అన్న భావనతో ఛాతీ ముందు పెట్టుకొని నవ్వుతూ మనస్ఫూర్తిగా మీ ప్రేయర్స్ని, మీ ఇంటెన్షన్ని చెప్పండి. ప్రకృతిలోకి, బ్రహ్మాండంలోకి విడుదల చేయండి మీ ఎనర్జీస్ని. అది చేశాక ఆ బౌల్ తీసుకొచ్చి మేడ మీద కానీ, ఇంటి బయట కానీ పెట్టండి. ఒక 1/2 hour అది ఎనర్జైజ్ అవుతుంది. మీ కిటికీ దగ్గర కానీ, పెరట్లో కానీ, మేడ పైన కానీ పెట్టండి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఆ కిటికీ దగ్గర పెట్టండి. మూన్ ఎనర్జీ, చంద్రుడి కిరణాలు వస్తాయి. ఒక 1/2 hour వదిలేయండి, అట్లీస్ట్ 1/2 hour వదిలేయండి. ఏమవుతుంది? ఎనర్జైజ్ అవుతుంది. పవర్ఫుల్ బౌల్గా తయారవుతుంది. డబ్బును ఆకర్షించే బౌల్గా తయారవుతుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే బౌల్గా తయారవుతుంది. సంపూర్ణత్వాన్ని, సమృద్ధిని, అబుండెన్స్ని, లావిష్ అబుండెన్స్ని అట్రాక్ట్ చేసే బౌల్గా తయారై, ఇది మేము చేసాము, మాకు రిజల్ట్ వచ్చింది, మన డిసైపుల్స్, మన స్టూడెంట్స్, మన క్లయింట్స్, చాలామంది ప్రోగ్రామ్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఇది చేశారు, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్, పీరియడ్, దట్స్ ఇట్. ఒక 1/2 hour ఉంచండి. ఈ 1/2 hour మళ్ళీ మీరు అప్పుల గురించి ఆలోచించకూడదు. నేను కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని, ధనవంతుని అన్న భావనతోనే ఉండండి. ఈ 1/2 hour గ్యాప్లో ఏం చేస్తారంటే, ఒక మట్టి ప్రమిది తీసుకొని ఒక 5 లవంగాలు, పంచభూతాలకు సంకేతం, ఒక 5 లవంగాలు, క్యాంఫర్ అంటాం కదా, హారత కర్పూరం వేసి, బిర్యానీ ఒక బే లీఫ్ వేసి వెలిగించండి. ఇంట్లో ఆ ధూపం వెళ్ళనివ్వండి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్తుంది. బ్యాక్ ఎండ్లో ఓంకారం వీడియో ప్లేన్ చేయండి. శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. ఓంకారం వీడియో ఒకటి ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో. ఆ వీడియో ఇంతకుముందు ఒక ప్రాపర్ మ్యూజిక్తో డిజైన్ చేయడం జరిగింది, యూట్యూబ్లో ఉంది. బ్యాక్ ఎండ్లో ఓంకారం ప్లే అవుతుంటుంది. ఈ 1/2 hour ఆ ధూపం ఇంట్లో వెలిగించండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ గుడ్ బై చెప్పి బయటికి వెళ్తుంది. ఎనర్జీస్ అన్నీ మారిపోతాయి. 1/2 hour తర్వాత అది ఇంట్లోకి తీసుకొని రండి. ఇంట్లోకి తీసుకొని వచ్చాక ఒక చిన్న వైట్ పేపర్ మీద ఇంటి పేరుతో మీ పేరు రాయండి. పక్కన MBAలు, బీటెక్లు వద్దు. న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఇంటి పేరుతో మీ పేరు రాయండి. మధ్యలో డబ్బు అని రాయండి, మనీ అని రాయండి. ఆ కిందన ఈ 3 నెలలలో, నవంబర్, డిసెంబర్, అక్టోబర్, ఈ 3 నెలల్లో ఎంతైతే డబ్బుని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఎంత డబ్బు అవసరం ఉందో, లేక మీకు స్టక్ అయిన అమౌంట్ కానీ అక్షరాల రూపంలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs మీకు కావాలి. 5,00,00,00 సంఖ్యల రూపంలో రాయండి. ఓకే, పేపర్ మీద ఇంటి పేరుతో మీ పేరు, డబ్బు అని రాస్తారు, సంఖ్యల రూపంలో రాస్తారు. 1/2 hour అయ్యాక అది తెచ్చండి. ఇంట్లోకి తెచ్చేశాక ఆ బౌల్లో రాక్ సాల్ట్ ఉంది, ఆనియన్ ఉంది కదా, ఆనియన్కి రాక్ సాల్ట్కి మధ్యని పేపర్ పెట్టండి. ఓకే, ఆనియన్కి రాక్ సాల్ట్కి మధ్యన ఈ పేపర్ పెట్టండి. పెట్టి అగైన్ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ ఆ బౌల్లో పెట్టండి. మీకు ఆనియన్, ఆ పేపర్, రాక్ సాల్ట్ టచ్ అవ్వాలి. 1/2 hour తర్వాత చేయాల్సిన ప్రక్రియ. అగైన్ మళ్ళీ ప్రేయర్ చేయండి, మనీ ప్రేయర్ చేయండి. నేను ధనవంతుడిని, కుబేరుడిని నమ్మి గట్టిగా ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేశాక ఆ బౌల్ ఏదైతే ఉందో ఇంట్లో ఒక దగ్గర పెట్టేయాలి. చెప్తున్నాను, ఎవరు చూడకూడదు, టచ్ చేయకూడదు. ఎవరు చూసినా, టచ్ చేసినా రిజల్ట్ రాదు.
నొక్కి ఒక్కని చెప్తున్నాను, ఒక ఆమె లండన్ నుండి 1,08,00,000 మేనిఫెస్టేషన్ చేశారు ఈ ప్రక్రియ ద్వారా. ఆమె పేరు సౌజన్య. షీ ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. మేబీ ఈ వీడియో ఆమె కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఎప్పుడో కొన్ని నెలల క్రితం మన క్లాస్కి అటెండ్ అయ్యి ఆమె చెప్పింది, మీరు ఇది చెప్పాక చేశాక రిజల్ట్ వచ్చిందని. ప్రేయర్స్ చేస్తూ ఇది చేసింది ఆమె. దీనితో పాటు కొన్ని సాధనలు కూడా చేశారు. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అయ్యారు, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ తెలుసుకున్నారు, ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. 360 డిగ్రీలో ఆవిడ మాట మారింది, నడవడిక మారింది, అన్ని తోడయ్యాయి. సంకల్పానికి సాధన తోడైతే మీ సాధనకి దైవశక్తి విశ్వశక్తి తోడవుతుంది. ఇంట్లో ఒక దగ్గర పెట్టేయండి, ఏదో కబోర్డ్లో కానీ స్లేడ్ పైన కానీ ఒక దగ్గర పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్గా చేశారనుకోండి, కపుల్కి తప్పించి ఇంకో వ్యక్తికి తెలియకూడదు. మీరు ఒక్కలే చేశారనుకోండి, ఇంకో వ్యక్తికి తెలియకూడదు. అది మీ హస్బెండ్ అయినా, మీ ఆవిడైనా, మీ అమ్మ అయినా, నాన్న అయినా, అక్క అయినా, చెల్లైనా, మీ ఇంట్లో పనేమైనా ఎవరు చూడకూడదు, టచ్ చేయకూడదు. అలాంటి ప్రదేశంలో దాచిపెట్టేయండి. పెట్టేసి మర్చిపోండి. మార్క్ మై వర్డ్స్, మిరాకిల్స్ చూడకపోతే నాకు కాల్ చేసి అడగండి, నా టీంకి కాల్ చేసి అడగండి. బట్ ఇది చేసేసి గమ్మును కూర్చుంటే అవ్వదు. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇవన్నీ చేసేసి అవుతుందో అవ్వదో, సక్సెస్ అవుతానో లేదో, డబ్బులు ఎలా వస్తాయి, నాకున్నది ఒక ఉద్యోగమే కదా, డబ్బులు ఎలా అయినా రావచ్చు, డబ్బుని ఎలా అయినా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ ఈజ్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. భగవంతుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసేదే యూనివర్స్, భగవంతుడు. ఎలా అయినా మిరాకిల్ జరగవచ్చుమా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ, నమ్మండి. బట్ దీనికి మీ సంకల్పం అవసరం, మీ సాధన అవసరం. మీకు దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ప్రకృతి, భూత ప్రేతాత్మలు కూడా సహకరిస్తాయి. మార్క్ మై వర్డ్స్. బట్ గుర్తుపెట్టుకొని మన కర్మయోగం పని చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక అడుగు వేయాలా, వేసి మన పని మనం చేయాలా. అప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అందరిలాగా కష్టే ఫలి ఇది కాదు, కష్టపడితేనే సక్సెస్ అవుతాం ఇది కాదు. కష్టం అంటే ఏంటి? యాక్షన్, పని చేయాలా. జీవితాంతం కష్టపడుతూ ఉంటే ఇంకా దేనికి జీవితము? ఎప్పుడు ఆనందము, ఎప్పుడు బ్లిస్ఫుల్ ఎప్పుడు ఉంటుంది? డివైన్ కాన్షియస్నెస్, చైతన్యం ఎప్పుడు ఉంటుంది? లైఫ్ని ఎంజాయ్ చేయాలా. మానవ జన్మ తీసుకున్నాం, నలుగురికి ఉపయోగపడాలా, ఎగ్జాంపుల్గా ఉండాలా, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలా, ప్రభావితం చేయాలా, రైట్ వేలో బ్రతికితే ఇలా బ్రతకాలరా అని ఒక ఎగ్జాంపుల్ని చాటి చెప్పాలా. మీ భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళేటప్పుడు ఆత్మ మిమ్మల్ని తట్టి, ఏం బ్రతికేవరా, మళ్ళీ ఇలాంటి శరీరంలోకే నాకు పంపి అని చెప్పి భగవంతుడికి ఆత్మ వేడుకోవాలా. యువర్ సోల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అట్టా ఉండాలా లైఫ్. పక్కవాడికి కోపం వస్తే గొడవ అవుతుంది, మీ కోపం వస్తే యుద్ధమే జరగాల. అలా ఎదగాల లైఫ్లో. సంకల్పించండి. అందుకే పుట్టాము, జన్మ తీసుకున్నాము. ఇది ఒక టెక్నిక్ అంతే. దీనితో పాటు మీ సాధన అవసరం. వదిలేయండి, పెట్టేసి మర్చిపోండి, నెలలు గడవనివ్వండి, పర్వాలేదు. ఎప్పుడో గుర్తొచ్చింది అనుకోండి, ఆనియన్ కుళ్ళిపోయి ఉంటుందేమో, ఎప్పుడో పెట్టాను కదా అనిపించింది అనుకోండి, అది తీసేసి, ఏ టైం అప్పుడైనా తీయొచ్చు, అది తీసేసి ఏదో మట్టిలో వేసేయండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఏదో మట్టి కుండీలో వేసేయండి, మొక్కలు లేని మట్టి కుండీలో వేసేయండి, నీళ్ళు పోసేయండి, అంతే. మళ్ళీ చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేయండి, పర్వాలేదు. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తే ఇంకా పవర్. ఆ రోజు ఎనర్జీస్ వేరు, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ వేరు. ఏకాదశి రోజు వెరీ పవర్ఫుల్. ఇంకా ఎప్పుడు అవసరమైనా చేయండి. ఇమ్మీడియట్గా ఈరోజు చూస్తే ఈరోజు ఈవినింగ్ నైటే చేయండి. ఏమి కావాలా? రాక్ సాల్ట్ కావాలి, ఒక ఆనియన్ కావాలి, ఒక వైట్ పేపర్ కావాలి, అంతే. మీ ఇంటెన్షన్ తోడైతుంది. మీ ప్రేయర్స్ రిజల్ట్ వస్తుంది, మీ ప్రేయర్స్కి ఆన్సర్ దొరుకుద్ది. మార్క్ మై వర్డ్స్. నొక్కి ఒక్క నుంచి చెప్తాను, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మేము చేశాము, మా పరివారం చేసింది, రిజల్ట్ వచ్చింది, మీకు వస్తుంది, నమ్మకమే. మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఇలాంటి రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో, చాట్లో టైప్ చేయండి. డెఫినెట్గా మా టీం మా వరకు తెస్తారు. 100% నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో మీకు అందిస్తానని మాటిస్తా ఉన్నా. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఎక్కడో ఒక దగ్గర యూ విల్ గెట్ మై సబ్జెక్ట్. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. దేనికి సఫర్ అవుతున్నా భయపడొద్దు. కామెంట్లో టైప్ చేయండి, దాని మీద వీడియోస్ చేద్దాం. ఐ విల్ గివ్ సొల్యూషన్ టు యూ. భగవంతుడి ఆశీర్వాదాలు, పంచభూతాల ఆశీర్వాదాలు, మా ఇంటి పెద్దల ఆశీర్వాదాలు. ఈ జన్మ మీ కొరకే. భగవంతుడి ఆశీర్వాదం, ప్రకృతి ఆశీర్వాదం, పంచభూతాల ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం మాకు తెలియజేసుకున్న విశ్వానికి, విశ్వ జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో మీకు అందిస్తాను. ఇది నా మాట. మిమ్మల్ని నన్ను కలపబోతా ఉంది యూనివర్స్, భగవంతుడు, దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం. నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగలేదు, మీరు అనుకుంటే జరగలేదు. దైవ నిర్ణయం మనల్ని కలవబోతా ఉంది. లా ఆఫ్ డివైన్ వన్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఏదో జన్మలో ఏదో రుణం ఉంటే కానీ ఇలా మనం కలవలేము, మాట్లాడలేము, వినలేము, ఇలా చూడలేము. ఇట్స్ ఆల్ అబౌట్ రిజల్ట్ ఆఫ్ కర్మ, రుణ ఫలితం. కలుద్దాం, అది దైవ కార్యక్రమం.
డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అవుతా ఉన్నారు క్లాసెస్కి. అందరూ మిరాకిల్స్ చూస్తున్నారు. ఇది మీ టైం. ఆల్రెడీ మీరు అటెండ్ అయినా సరే మళ్ళీ అటెండ్ అవ్వండి. ఎందుకు? విశ్వజ్ఞానం అనంతం, ఇన్ఫినిట్. సముద్రానికి స్టార్టింగ్ పాయింట్ చూపించవచ్చు, ఎండింగ్ పాయింట్ చూపించలేరు. సబ్జెక్ట్ కూడా అంతే. ఇలాంటి రెమెడీస్ ఎన్నో చెప్పబోతా ఉన్నా క్లాసెస్లో. అబుండెన్స్ మెడిటేషన్, వెల్త్ మెడిటేషన్, ధనాన్ని ఆకర్షించే శక్తికి రిలేటెడ్ కొన్ని సాధనలు, ప్రక్రియలు చెప్పబోతున్నా, చేయించబోతా ఉన్నా. కమెంట్ జాయిన్ us. దిస్ ఈజ్ రైట్ టైం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయమ్మా. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. త్వరలో కలవబోతా ఉన్నాం. ఆత్మ నమస్కార్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం. హరి ఓం తత్సత్. శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి.